మూడు లోకాలు భగవంతుడు మాయే. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది లేదు. మనుషులు ఆకారాలు మారిపోతున్నాయి. మన శరీరం మనం చూసుకున్నా తెలుస్తుంది. శరీరం అంటారు. ఎక్కడుందండి నా శరీరం? నీ శరీరం 10 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మారిపోయింది. 30 ఏళ్ల క్రితం ఉన్నట్టు ఇప్పుడు లేదు, మారిపోయింది. ఇంకో 10 ఏళ్ళకి ఇంకా మారిపోతుంది. మరి నా శరీరం అంటావు, అజ్ఞానం. శరీరం ఎక్కడుంది? మనస్సా? దాని ఇంకా శరీరం మారడానికి 10 ఏళ్ళు పడుతుంది, మనస్సు మారడానికి 10 నిమిషాలు చాలు, 10 సెకండ్లు చాలు. ఇట్టే మారిపోతుంది. మరి మారిపోయే మనస్సు మారిపోతుంది, మారిపోయే శరీరం మారిపోతుంది, వాతావరణం మారిపోయింది. ఏది స్థిరంగా ఉందండి ఇక్కడ? ఇదంతా మాయం తెలియడం లేదా? ఈ మాయ నుంచి బయటపడాలి కదా. అందుకే సర్వగుణ ఇది విలాసమే కదా. అంతా అమ్మవారు చూస్తున్న మాయ. ఆవిడని ఆశ్రయించా మనం బాధపడక్కల. నిరంతరం స్మరిస్తే ఎలా ఉంటుందో తెలుసా జీవితం? ఎంత అదృష్టమమ్మ నేను ఎత్తుకొనంజన జాలినట్టి నిశ్చింతగనుండు జీవితము చేకురజేసితివి. ఎంత అదృష్టమమ్మ నిన్ను నెత్తుకొనంజన జాలినట్టి నిశ్చింతగనుండు జీవితము చేకురజేసితివి. ఏమి ఇచ్చి నియంతటి దాని గొంతు, ఏమి ఇచ్చి నియంతటి దాని గొంతు. శివమై భవబంధములందు చిక్కి, శివమై భవబంధములందు చిక్కి, ఆవంతగ చిక్కి చిక్కనిది అయిన మద ఆత్మను గొమ్ము తల్లిరో. పండి 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 పరిపక్వత చెందినవాడు చేసే ప్రార్థన. ఎంత అదృష్టం! నిరంతరం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని మనసులో